హాయ్ వ్యూవర్స్, ఈ రంగోలీ 7 డాట్స్, మిడ్ డాట్స్, లాస్ట్లో 4. జస్ట్ ఈ రౌండ్ వేసుకోండి, తర్వాత ఈ రౌండ్ వేసుకోండి, అగైన్ దిస్ ఎండ్ రౌండ్. అండ్ దిస్ ఎండ్. కనిపిస్తూ ఉంది కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఓకే, అండ్ దిస్. And this. And this. ఆల్ రౌండ్స్ వచ్చేసింది. దెన్ ఫైనల్లీ ఇప్పుడు మనము ఈ డాట్స్ మిగిలింది కదా, ఇది కవర్ చేసుకోవాలి మనం. దెన్ డ్రా ఏ లైన్ లైక్ దిస్ అండ్ డ్రా ఏ లైన్ దిస్. ఇలా డ్రా చేయాలి. ఆల్రెడీ నేను చెప్పినాను, దయచేసి చాక్ పీస్లో మాత్రమే ఇంటి ముందు రాయొద్దండి. ఓన్లీ ముగ్గు పిండి దాన్ని మాత్రం యూజ్ చేయండి ప్లీజ్. ఏమంటే చాక్ పీస్లో మనము ఇంటి ముందంతా గీయకూడదు, అది నెగిటివ్ ఎనర్జీ తీసుకొని వస్తుంది. ఓన్లీ వి షుడ్ రంగోలీ పిండి, లేకుంటే బియ్యం పిండి. నార్మల్గా ఇప్పుడు ఎవరు బియ్యం పిండి యూజ్ చేయరు, రంగోలీ పిండినే. సో లైక్ దిస్ యూ మేక్. దిస్ ఇస్ రంగోలీ. ఇది చాలా అందంగా ఉంటుంది. కలర్స్ కొట్టండి. ఈ బాక్స్కి ఒక కలర్, సి ఈ బాక్స్కి ఒక కలర్, ఈ బాక్స్కి డిఫరెంట్ కలర్స్ కొట్టినానంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ దిస్ స్టార్కి లైన్స్ వేయండి. ఓకే, దెన్ ఇఫ్ యూ వాంట్ యూ మేక్ లైక్ దిస్. నేను నార్మల్గా అన్ని కార్నర్స్కి ఎప్పుడు ఇట్లా చేస్తాను. వైను అది చాలా అందంగా కనిపిస్తుంది. సి ఫినిషింగ్ గూడ్స్ అంటాం చూడండి. ఇది వేస్తేనే ఫినిషింగ్, లేకుంటే ఏదో ఒకలాగా ఉంటుంది. మనకే తెలుస్తుందని కదా వెదర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఆర్ ఇన్కంప్లీటెడ్ అనేసి. ఆల్వేస్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ లాగా ఉండాలి. చూడండి, ఈ కార్నర్కి ఒక రంగోలీ, ఇది కలర్స్ వేయండి. ఈ బాక్స్కి ఒక కలర్స్ వేయండి. ఎక్కడ చాలా ఎక్కువ కనిపిస్తుందో అక్కడ కలర్స్ వేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఓకే, నైస్. కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఎస్, నైస్. ఎస్, దిస్ ఇస్ ఫైన్. మంచిగా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద ఫైనల్ రంగోలీ. ఓకే, అగైన్ న్యూ రంగోలీ. ఇదిను 7 డాట్స్, మిడ్ డాట్స్ అండ్ ఫైనలీ 4 డాట్స్ లాట్స్లో. సో ఇది చాలా బాగుంటుంది. ఇది కలర్స్ రాసిండేది నేను మీకు అప్లోడ్ చేస్తాను, థంబ్నెయిల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి. స్టార్టింగ్లో యూ మేక్ ఫ్లవర్ చేసుకోండి. ఈజీ. ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇది, ఫ్లవర్ చేసుకోండి.
ఈజీగా వస్తుంది, రాంగే అవ్వదు ముగ్గు. గట్ ఇట్. తర్వాత ఇప్పుడు అగైన్ సమ్ అదర్ కలర్స్ తీసుకొనేసి ఇది ఉంది కదా ఇది, సో అగైన్ యూ మేక్ వన్ ఫ్లవర్ లైక్ దిస్ ఎండ్. ఇది లీఫ్ లాగా, మీరు కలర్ వేస్తే గ్రీన్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఈ ముగ్గు. కానీ సి దిస్ ఇస్ లీఫ్ లాగా గ్రీన్లో వేసుకోండి, దిస్ ఇస్ పింక్ కలర్. దెన్ ఫైనలీ ఈ బార్డర్ కంప్లీట్ చేసుకునేకి ఫస్ట్ యూ కమ్ దిస్ సైడ్, ఓకే, ఇది రంగోలి. దెన్ ఈ లైన్ ఉంది కదా, ఇక్కడికి రండి. ఈ సెకండ్ పాయింట్కి వచ్చి యూ జాయిన్ దిస్, ఓకే. అగైన్ దిస్ ఇస్ ద వన్. దిస్ ఒక ఆర్చ్ లాగా వచ్చింది కదా, అది చాలా బాగుంటుంది. అలాగే అన్నిటికీ చేసుకోరండి ఇలా. సెకండ్ డాట్కి కంప్లీట్ చేసుకొని ఈ షుడ్ కమ్ డౌన్, అప్పుడు ఏ కన్ఫ్యూజన్ రాదు. అగైన్ గట్ ఇట్. సేమ్ ప్యాటర్న్ వచ్చింది. అగైన్ this type. Got it. Third అయింది. Again fourth. అర్థమవుతుంది కదా, ఈజీ. మీరు ఇట్లా స్టార్టింగ్ నుంచి బాటమ్ నుంచి ఏమైనా సెంటర్ నుంచి స్టార్ట్ చేసినారంటే ఈజీగా అవుతుంది, ఏ మిస్టేక్ లేకుండా. ఓకే, నౌ దిస్ ఎండ్. డన్, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్. ఫైనల్లీ టచ్ అప్, యూ కమ్ హియర్, యూ డూ దిస్. ఫినిషింగ్ చేసుకోండి. అది వేస్తేనే మనకి ఒక ఫినిషింగ్లా కనిపిస్తుంది, అట్లే బ్లైండ్గా వదలద్దండి. అదర్వైజ్ మీకు ఏమైనా డిజైన్ చేసుకుంటారా చేసుకోండి. నెక్స్ట్ రంగోలీలో చూపిస్తాను, నెక్స్ట్ వేరే డిజైన్ వేస్తాను. దిస్ ఇస్ ఫైనలిస్ట్. ఓకే, చాలా బాగుంటుంది అన్నమాట ఫైనల్ ముగ్గు. ఇది 7 డాట్స్, మిడ్ డాట్స్, అండ్ ఫైనలీ 4, లాస్ట్లో 4 అలా వేసుకొని మిడ్గా పెట్టుకోవాలా డాట్స్. ఇప్పుడు మీకు వేసే రంగోలీ ఇది. దిస్ ఇస్ ద వన్, చూసుకోండి. ఫస్ట్ స్ట్రిప్ యూ మేక్ ఇలా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి తీసుకోండి, ఈజీగా అవుతుంది, ఏ మిస్టేక్ రాదు, ఆరాంగా అవుతుంది, టెన్షన్ లేకుండా వేసుకోవచ్చు. ముగ్గు పిండి తీసుకోండి, చాక్ పీస్లో వద్దు. ఫైనల్లీ అన్ని కార్నర్లకి యూ జాయిన్ లైక్ దిస్. ముగ్గు పిండి చాలా అందంగా కనిపిస్తుందండి, చాలా మంచిది కానీ ఇంటికి. ఓకే, నౌ ఇప్పుడు స్టార్ వస్తుందన్నమాట. స్టార్టింగ్ యూ మేక్ వన్ లైన్ లైక్ దిస్, సేమ్ ఈ ఎండ్కి రండి. అగైన్ సేమ్, దిస్ ఇస్ ద పాయింట్, ఈ పాయింట్ నుంచి ఇలాగ రండి, ఇక్కడ ఎండ్ అవుతుంది. అగైన్ గో డౌన్,
ఇక్కడ ఎండ్ అవుతుంది. అగైన్ ఇట్లా రండి, ఇక్కడ ఎండ్ అవుతుంది. డాట్ దగ్గర ఎండ్, ఈ జాయిన్, ఈ ఎండ్ జాయిన్ చేసింది. ఓకే, వన్ స్ట్రెచ్ ఇస్ ఓవర్. సెకండ్ స్ట్రెచ్ అగైన్ సేమ్ ప్యాటర్న్లో ఇట్లా వేయండి. దిస్ ఎండ్ అయిన తర్వాత కిందకి తీసుకోండి. ఈ ఎండ్ అయిన తర్వాత అగైన్ లెఫ్ట్ తీసుకోండి. ఈ ఎండ్ అయిన తర్వాత అగైన్ గో బ్యాక్, ఇక్కడ రండి, అగైన్ కమ్ డౌన్. గాట్ ఇట్? ఈ ఎండ్ అయిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని వచ్చి జాయిన్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద ఫైనలైజ్డ్. చాలా బాగుంటుంది. కలర్స్ యూస్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏమైనా చేంజెస్ వేరే ఎలాగైనా వేసుకుంటారంటే దట్ ఈస్ యువర్ విష్. 6 కార్నర్స్, ఒక ఫ్లవర్ లాగో ఏదో మీ ఇష్టానికి. సి, స్టార్టింగే చెప్పినాను కదా మీకు, ఇక్కడ పసుపు కుంకుమ ఏమైనా పెట్టుకోండి. ఆరాముగా ఒక మాదిరి పాజిటివ్ ఎనర్జీ చిక్కుతుంది. లేకుంటే దీపాల్లాగా ఈ కార్నర్లో వేసుకోండి. ఇట్ లుక్స్ వెరీ గుడ్, నైస్. ఇక చూడబోయే డాట్స్ 7 డాట్స్ మిడ్గా పెట్టుకోవాలండి. తర్వాత ఫైనలీ 4 డాట్స్. సో మీకు శాంపుల్గా, సో ఇది ప్యాటర్న్, ఈ ప్యాటర్న్గా వేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు ఈజీగా చేయాలంటే ఇది చూసేకి యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈజీగా చేపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ దిస్ ఇస్ ద సెంటర్. ఈ లైన్ ఉంది కదా, ఈ ఎండ్, ఈ ఎండ్, ఈ ఎండ్, దిస్ ఎండ్, 4 కార్నర్స్, 6 కార్నర్స్ ఉంది కదా. ఫస్ట్ ఈ కార్నర్ సెకండ్ పాయింట్ ఇలా తీసుకోండి. దిస్ ఇస్ లైక్ ఎండింగ్, ఇట్ విల్ గో సమ్ అదర్ వే. ఓకే, అలా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇలా తీసుకోండి. అగైన్ ఇక్కడ ఇలా తీసుకోండి. నెక్స్ట్ దిస్ వన్, ఇది డాట్ కావాలి. అగైన్ ఓకే. నౌ you should start from center. సెంటర్ నుండి ఈ డాట్ నుంచి ఇలా రండి. ఓకే, దిస్ ఫ్రమ్ దిస్ యూ కమ్ దిస్, ఇలా. మీకు అంతగా ఇది రాలేదంటే ఇలా వేసుకునేయండి ఫస్ట్. ఓకే, దెన్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా. అగైన్ దిస్ గోస్ టు దిస్, ఇట్ విల్ జాయిన్ హియర్ అండ్ దిస్ ఎండ్ జాయిన్ టు హియర్. గట్ ఇట్? ఇదంతా ఒక స్ట్రెచ్ అయిపోయింది. దిస్ ఇస్ వన్ స్ట్రెచ్. సేమ్ టైప్ యూ కమ్ హియర్, యూ జాయిన్ దిస్
ఈజీగా అవుతుందండి. జాయిన్ దిస్ and come to this point here. Got it? Next again join this and join this, join this. Got it? Okay, ఇది కొంచెం ముగ్గు పిండి. ఓకేనా? అగైన్ కమ్ దిస్ లైక్ దిస్, ఇలా వచ్చి, అందుకే నేను ఎక్స్టెండ్ చేసుకోమని చెప్పినాను అది. సో అది ఈజీగా మీకు టచ్గా వచ్చేస్తుంది. అగైన్ కమ్ దిస్ సైడ్, ఇలా రండి, దీన్ని జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా రండి. ఓకే, అగైన్ రండి, ఇలా వచ్చి దీన్ని జాయిన్. దిస్ ఇస్ ఓకే. దిస్ ఇస్ ద ఫైనల్. ఫస్ట్ లైట్గా వేసుకునేయండి. ఇది ఒకతర కాంప్లికేటెడ్ రంగోలీ. ఇది వేసినారంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇంటికి. ఓకే, ఈజీ మెథడ్, నేను చెప్పించిన మెథడ్లో వేయండి, చాలా బాగుంటుంది. చూడండి. ఓకే, గాట్ ఇట్? నైస్. అర్థమైంది కదా? సి, వన్ స్టిచ్ ఇట్లా వచ్చి, ఇట్లా వచ్చి, ఇలా వచ్చి, దిస్ ఇస్ ఇలా వచ్చి, ఇది ఒక బంచ్. అగైన్ ఇలా వచ్చి, ఇలా వచ్చి, అగైన్ దిస్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్. థర్డ్ ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా ఫోర్త్ బంచ్, ఇట్లా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇట్లా ఒక రౌండ్. ఓకేనా? సింగిల్ స్ట్రెచ్లో వస్తుంది ఇది. యాక్చువల్లీ అలా వేయాలి. ఇట్ ఈస్ బట్ అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. మనం ఇట్లా చేస్తే మంచిగా వస్తుంది. ఇదిను సేమ్ 7 డాట్స్, మిడ్ పాయింట్ అండ్ లాస్ట్లో 4, సేమ్ టైప్, సమ్ మోర్ న్యూ డిజైన్ ఇది. ఓకేనా? స్టార్టింగ్ దిస్, ఈ లైన్ వదిలేయండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఇది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకోండి. ఈజీగా ఇక్కడికి వచ్చి కమ్, ఈ 2 డాట్స్ ఉంది కదా, దాని నుంచి బయటికి రండి. అగైన్ యూ గో ఇన్సైడ్, 2 డాట్స్ని వదిలేసి అగైన్ యూ కమ్ దిస్ సైడ్. యాక్చువల్లీ ఈ 2 డాట్స్ బయటకు వచ్చేయాలన్నమాట. ఈజీగా మీరు చేయొచ్చు వితౌట్ మిస్టేక్. రంగోలీ ఒక ఆర్ట్ తర. అది వేసినామంటే వి ఫీల్ లైక్ టు ఇంకా మంచిగా వేయాలా, మంచిగా వేయాలనేసి అట్లా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లైన్లో ఫస్ట్ యూ టేక్ హియర్ లైక్ దిస్. గాట్ ఇట్? ఇలా వచ్చి ఇలా రండి. ఓకే, అగైన్ దిస్ కమ్ టు దిస్ అప్. వచ్చిందా? ఇలా వచ్చి ఇలా రావాలి. ఇలా వచ్చి అగైన్ ఇలా రండి. ఇలా వచ్చి అగైన్ గో అప్. ఓకే, ఇలా వచ్చి ఈ లైన్కి అప్లా రావాలి. ఓకేనా? ఇలా వచ్చి, చూస్తున్నా మిస్టేక్ అయింది. సో షుడ్ నాట్ బి లైక్ దిస్. ఓకే, ఇలా రండి. అగైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది నాకు. లేకుంటే ప్లెయిన్గా ఆరామ్గా వేసుకొని వెళ్ళిపోతాను నేను. ఓకేనా? నౌ it will goes up, again come back, come this side. This is the option. Chutki mistake.
line should come like this, and got it. అంతే ముగ్గు సరేనా. ఇప్పుడు సెంటర్లో వెదర్ యూ లైక్ వాట్ ఎవర్ నేను వేసినది వేసుకుంటారో లేకుంటే ఇలా వేసుకుంటారో మీ ఇష్టం. నేను జస్ట్ చేంజ్ చేస్తున్నాను ఆ ప్యాటర్న్ కన్నా ఈ ప్యాటర్ను. గట్ ఇట్. ఈ ఎండ్కి రండి, మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ కలర్స్ వేసుకోవచ్చు, పండగ టైంలో కానీ వేసుకోవచ్చు. ఈ రంగోలి కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని వేసుకోవచ్చు. సి డన్. దిస్ ఎండ్ యూ షుడ్ కంప్లీట్. గాట్ ఇట్. ఇది చుట్టూ ముగ్గు కదా, చుట్టూ ముగ్గుకి ఇట్లా వేస్తేనే బాగుండేది. బోరింగ్గా పెట్టుకోవద్దండి. మనము ఒక రోజుకి ఒక ఓన్లీ వన్ టైం మనం యూజ్ చేసేది పర్ డే. సో ఇలా వేయండి, అందరూ అడ్మైర్ చేస్తారు మిమ్మల్ని, ఎంత మంచి డిజైన్ వేసినామనేసి. నైస్. అంతే, డన్. ఇక్కడంతా కలర్స్ మీకు ఇష్టమైంది జస్ట్ ముగ్గు పిండిలో వేరే కలర్ మిక్స్ చేసి వేసేయండి, చాలా బాగుంటుంది. దిస్ ఇస్ డన్. దిస్ ఆల్సో 7 డాట్స్, మిడ్ డాట్స్కి ఫైనల్గా 4. మీకు ఇది ఈ రంగోలి కలర్స్లో ఇలా వేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీనిలో గ్రీన్ కూడా, ఈ ఫ్లవర్స్కి గ్రీన్ వేసుకోండి, సెంటర్లో పింక్ వేసుకోండి, ఎల్లో, వాట్ ఎవర్ యూ లైక్స్ దట్ కలర్స్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది చూపిస్తాను చూడండి. ఫస్ట్ యూ మేక్ హెక్సాగనల్ లైక్ దిస్, స్టార్టింగ్ సెంటర్ పాయింట్ నుంచి ఇలా. అగైన్ ఇది హెక్సాగనల్ టైప్, తెలుసు కదా మీకు. హెక్సాగనల్ అంటే 6 ఫేసెస్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ హెక్సాగనల్. లాస్ట్ టైం మనం సర్కిల్ వేసాం, సేమ్ టైప్ వేసుకోరండి. బాక్స్ టైప్. Again, go this side. ఇక్కడంతా డైమండ్ షేప్ రావాలి. స్టార్ వచ్చేసింది అనమాట. సో కంప్లీటెడ్. తర్వాత మీరేం చేయాలంటే దిస్ ఇస్ ద వన్. ఈ ఎండ్కి, ఈ ఎండ్, ఎవరీ ఎండ్ అక్కడ చూసుకోండి, ఇక్కడ రావాలి ఫ్లవర్స్ మాదిరి ఆకులాగా రావాలి. ఓకే, ఈ డాట్ లోపలికి పోవాలి. సి ఒక ఆకులాగా వచ్చింది. ఓకేనా.
సేమ్ టైం దిస్ ఈజ్ ద కార్నర్ ఎండ్కి. కన్ఫ్యూజన్ చేసుకోకూడదు మీరు. ఓకే, కరెక్టా? ఇలాగా ఇది రౌండ్ వేసుకోండి. ఇప్పుడు కావాలంటే మీరు న్యూ డిజైన్ చేసుకోండి. ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ముక్కు ఎంత పెద్దగానే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఈక్వల్ డిస్టెన్స్లో రండి. దట్స్ ఆల్. దీన్ని యాక్చువల్లీ సింగిల్గా రాకూడదు, డబుల్గా రావాలి. ఓకే, ఇలా డబుల్ వేసుకొని ఎంత పెద్దగానే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సపోజ్ వాకిలి ఎక్కువగా పెద్దగా ఉంటే వాళ్ళంతా చాలా బాగా ఇట్లా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలాగ వేసుకొని ఫైనలీ దిస్ కార్నర్స్ ఇలా వేసుకోండి. దట్ ఇస్ డన్. ఇక్కడ కలర్స్ వేసుకోవచ్చు. కావాలంటే ఎక్కడెక్కడ పెద్ద పోర్షన్ ఉందో అక్కడ మాత్రం కలర్స్ వేసుకోండి, చాలా మంచిగా కనిపిస్తుంది. స్మాల్ ఏరియాలంతా కలర్స్ వేయదండి. యూ విల్ గెట్ దిస్ ఏరియా పెద్దగా ఉంది కదా, అక్కడ వేసుకోండి కలర్స్, చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఒక గ్రీన్, ఇది పింక్, అదర్ సైడ్ ఈస్ సమ్ గ్రీను ఏదో ఒకటి వేసుకోండి, చాలా బాగుంటుంది.